ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు అంగుళం పరిమాణంలో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని జనసేన కార్యకర్త ఫాతిమారాణి బహుమతిగా అందించారు. జనసేన సభ్యత్వాలను ఎక్కువగా చేయించిన సాధకులతో జరిగిన సమావేశంలో విగ్రహాన్ని పవన్ కు అందించారు. అంబేద్కర్ ఆశయాలు సిద్ధాంతాలను పవన్ అమలు చేస్తున్నారంటున్న ఫాతిమారాణితో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. జనసేన పార్టీ అధినేతకు గోపాలపురం జన సైనికురాలు చిరుకానుగ్గా అంబేద్కర్ విగ్రహాన్ని తయారు చేశారు. అయితే ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది చాలా తక్కువ పరిణామంలో చాలా చిన్నదిగా, అంటే టేబుల్ మీద రెగ్యులర్గా పెట్టుకొని దాన్ని రోజు వినియోగించుకునే విధంగా ప్రత్యేకంగా తన అధినేత కోసం ఫాతిమారాణి ప్రత్యేకంగా తయారు చేసినట్టు చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఫాతిమారాణి గారు ఉన్నారు. ఆ విగ్రహం యొక్క విశేషాలంటే కూడా తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఇంత చిన్నది అంటే జనరల్గా అధినేతలకు కావచ్చు మనకు నచ్చిన వారికి కానుకలు ఇస్తూ ఉంటారు, కానీ ఇంత చిన్నది గోల్డ్ బంగారం చేయించడానికి కారణం ఏంటి? ఇది ఎన్ని రోజులు పట్టింది? ఏ విధంగా తయారు చేయండి? ఈ మధ్య నేను విజయవాడలో అత్యంత ఎత్తైన అంబేద్కర్ గారి స్టాట్యూ చూసినప్పుడు అనుకున్నాను నా అధినేత పవన్ కళ్యాణ్ గారికి అత్యంత చిన్నదైన స్టాట్యూ ఇవ్వాలని. ఆ ఆలోచనతో సూక్ష్మ విగ్రహమైన బంగారంతో చిన్న స్టాట్యూ తయారు చేయించి పవన్ కళ్యాణ్ గారికి బహుమతిగా ఇవ్వాలన్న ఆలోచనతో ఈరోజు మనకు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం అయిన మంగళగిరిలో జరుగుతున్న ఆత్మీయ సమావేశానికి గోపాలపురం నియోజకవర్గం నుంచి నాకు ఆహ్వానం అందింది. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి ఇది అందించబోతున్నాను. అంటే మొత్తం మీకు ఈ సాధకులు ఎవరైతే ఉన్నారో జనసేన సాధకులు ఎంతమంది? ఎక్కువ మంది 300 పైన చేయించిన వారందరూ కూడా ఈరోజు ఆహ్వానం అందిందని చెప్తాను. మీరు ఎన్ని చేయించారు అక్కడ మీ నియోజకవర్గంలో? ఎట్లా ఏం చెప్పబోతున్నారు? మా నియోజకవర్గం గోపాలపురం నియోజకవర్గంలో నేను 828 సభ్యత్వ నమోదు చేయించాను. ఇది నా ఒక్క కృషే కాదు, మొత్తం జనసేన పార్టీ గోపాలపురం నియోజకవర్గంలో జన సైనికులందరి కృషి కూడా. మేము ఎవరైతే నమోదు చేయించాలనుకుంటున్నామో వారి వద్దకు వెళ్ళి పార్టీ యొక్క సిద్ధాంతాలు వారికి వివరంగా చెప్పినప్పుడు వాళ్ళు కూడా నమోదు చేయించుకోవడం ఆశ్చర్యకరం అనిపించింది. స్పందన ఎట్లా ఉంది మేడం? ఎందుకంటే జనసేన ఒక పక్కన కూటమిలో మీరు అంతా భాగస్వామిగా ఉన్నారు, ఇటు తెలుగుదేశం పార్టీ బీజేపీ మీరు మిత్రపక్షంగా ఉన్న నేపథ్యంలో ఈ మొత్తం ప్రజల నుంచి కానీ సభ్యత్వ నమోదుల విషయంలో స్పందన ఎట్లా ఉంది ఈసారి చూస్తే? గతంలో కన్నా ఈసారి ఎక్కువగా ఉందని మీ అధినేతలు చెప్తా ఉన్నారు. అనూహ్యమైన స్పందన లభించింది. ఈ సంవత్సరం పోల్చుకుంటే నేను చేయించిన సభ్యత్వాల్లో 828 సభ్యత్వాల్లో మొత్తం కూడా ఫ్రెష్ సభ్యత్వాలే. ఒక 28-30 సభ్యత్వాలు మాత్రం రెన్యువల్స్ ఉన్నాయి. పార్టీ ఎంత బలంగా ఉంది నియోజకవర్గంలో అని చూపించడానికి ఇది ఒక ఉదాహరణ. ఓకే, ఫైనల్గా ఈ అంబేద్కర్ విగ్రహం చాలా చిరుకానికి కావచ్చు, కానీ దాని పనితీరు చాలా గొప్పగా ఉంది. ఇప్పుడు ఈ కానుకలు మీ అధినేతకి ఇవ్వబోతున్న ఆనందంలో మీరు ఉన్నారు. ఏం చెప్పబోతున్నారు మీ అధినేతకి ఈ కానుక ఇచ్చి? ఏం చెప్పబోతున్నారు? పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రంలోనే చూసుకుంటే ఒక జనసేన పార్టీ మాత్రమే అంబేద్కర్ గారి యొక్క ఆశయాలకు ఆయన అడుగుజాడలు అనుగుణంగా ఉన్న పార్టీ ఒక జనసేన పార్టీ మాత్రమే. అంబేద్కర్ గారితో పవన్ కళ్యాణ్ గారిని పోల్చి చూసుకున్నట్టయితే అంబేద్కర్ గారు ఏవైతే సిద్ధాంతాలు